వెల్కమ్ టు రాజనీతి. గుంటూరు జిల్లాలో కొత్తగా ఒక 130 బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి వస్తున్నాయని ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. 130 బస్సుల్లో ఆర్టీసీ బస్సులు కొన్ని ఉన్నాయి, అలాగే హైర్ బస్సులు కూడా ఉన్నాయి. అన్నీ కొత్త బస్సులు. ఈ బస్సులన్నీ కూడా రాబోయే 2 నెలల్లో రోడ్ల మీదకి వస్తాయి. వీటిని ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిపోలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా అందులో మెన్షన్ చేశారు. సో ఈ బస్సులు కొత్త బస్సులను రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో కొత్త బస్సులు, అట్లాగే రద్దీ లేని రూట్లలో పాత బస్సులు నడుపుతామని అధికారులు చెప్తున్నారు. పూర్తిగా పాడైన బస్సులను ఇక తుక్కుకేసేస్తాం. పూర్తిగా పాడైన బస్సులు కూడా తిరుగుతున్నాయి. గత 5 ఏళ్ళుగా కొత్త బస్సులు ఏం కొనలేదు ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని డొక్కు బస్సులు అయిపోయినాయి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచిన వెంటనే కొత్త బస్సులు కొన్నారు బాగా. అమరావతి బస్సులు, గరుడా బస్సులు, ఫ్లైట్ ఆన్ రోడ్ అని అనే పేరుతోటి అమరావతి బస్సులు నడిపారు. చాలా లగ్జరియస్గా ఉండేది అప్పట్లో ఆ బస్సులు. అవి కూడా ఇప్పుడు పూర్తిగా పాడైపోయినాయి. ఎట్లా అంటే వర్షాకాలంలో లాంగ్ జర్నీలు ఎక్కితే వర్షం పడిందంటే అందులోంచి నీళ్లు గారుతూ ఉంటాయి. ఆ స్థితికి వచ్చేసినాయి. ఏది మంచి బస్సులు కూడా, లగ్జరీ బస్సులు కూడా. సో ఇప్పుడు ప్రయాణికుల ఇబ్బందులు చెప్పనలేవు కాదు. ఇక పల్లె వెలుగు బస్సులు అయితే అవి ఎక్కడ ఆగిపోతాయో తెలియదు, ఎక్కడ టైర్లు ఊడిపోతాయో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దీనమైన పరిస్థితికి ఆర్టీసీని తీసుకొచ్చాడు. యాక్చువల్గా 5 ఏళ్ల క్రితం అయితే తెలంగాణతో పోల్చుకుంటే, తెలంగాణలో ఆర్టీసీ బస్సులతో పోల్చుకుంటే ఏపీఎస్ఆర్టీసీ చాలా బాగా బస్సులు బాగున్నాయని చెప్పుకునేవాళ్ళు. అట్లాగే బస్టాండ్ల నిర్వహణ కూడా బాగుండేది. విజయవాడ బస్టాండ్లో సినిమా థియేటర్లు నడిపారు, మినీ థియేటర్స్ పెట్టారు. ఆ రోజుల్లో చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఆ థియేటర్లు పోయినాయి, ఆ నీట్నెస్ కూడా పోయింది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అంటే డొక్కు బస్సులకి, డొక్కు బస్టాండ్లకి నిలయంగా మారింది. బస్టాండ్లు అంటే బస్టాండ్లో ఆ మెయింటెనెన్స్ సరిగా చేయట్లేదు. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఈ ఆర్టీసీ మీద దృష్టి పెట్టింది. ఆర్టీసీని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొత్త బస్సులు కొనుగోళ్లు, అట్లాగే బస్టాండ్ల నిర్వహణ కూడా మెరుగ్గా చేయటం. ఆల్రెడీ రవాణా మంత్రి బస్టాండ్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు, ఆయన పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దీనికి రిలేటెడ్ ఇంకోటి ఏంటంటే రోడ్లు కూడా అంతే దారుణంగా పాడైనాయి. గత 5 ఏళ్లుగా ఒక్క రోడ్డుకు మరమ్మతులు చేయాల. ఏపీలో నేషనల్ హైవేలు మినహాయిస్తే మిగతా రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. వాటికి కనీసం చేయాల్సిన రిపేర్లు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా రోడ్ల రిపేర్లకే ఒక 300 కోట్లు శాంక్షన్ చేసేసారు. చిన్న గోతులుంటే గోతులు పొడ్చడం, లేదంటే డాంబర్ లేయర్లు వేయటం, ఇట్లా ముందు అర్జెంటుగా చేయాల్సిన పనులు చేసేయండి అని చెప్పి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఎందుకంటే ఇవన్నీ కూడా లివింగ్ స్టాండర్డ్స్ పెరగడానికి ఉపయోగపడేవి. మీకు రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు బాగుండాలి. మౌలిక వసతులు బాగుంటేనే లివింగ్ స్టాండర్డ్స్ బాగున్నట్టు లెక్క. వీటితో పాటుగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే నీటిపారుదల ప్రాజెక్టులు అయితే ఉన్నాయో బాగా చివరి దశకు వచ్చినాయి కానీ, లేదా చిన్నవి కానీ, వాటి మీద కూడా దృష్టి పెట్టారు. వాటిని వెంటనే పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి కూడా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయటం, అట్లాగే ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు పెట్టుకున్న అప్లికేషన్లు, విద్యుత్ కనెక్షన్ల కోసం పెట్టుకున్న అప్లికేషన్లు, వీటన్నిటిని కూడా చానాలుగా పెండింగ్లో పెట్టింది గత ప్రభుత్వం. వీటిని త్వరితగతిన కంప్లీట్ చేస్తున్నారు, పరిష్కరిస్తున్నారు. ఇవన్నీ కూడా అంటే ఎట్లా అంటే ప్రజలకు అవసరమైన మౌలికమైన అవసరాలు, వస్తువుల మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసింది. మౌలిక వస్తువుల కల్పన కాదు, అసలు ప్రజలకు సామూహికంగా ప్రజలకు అవసరమయ్యే విషయాలని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకేదో బిస్కెట్లు వేస్తే కుక్కల్లాగా పడి ఉంటారు అన్నట్టుగా వ్యక్తిగత పథకాలు, లేకపోతే వ్యక్తిగతంగా పెన్షన్లు ఇలాంటివి ఇచ్చేసి పబ్బం గడుపుకోవాలని చూశారు. దానికి ఫలితం అనుభవించారు. ఇక్కడ ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే ఈ రోడ్ల గురించో, ఈ బస్సుల గురించో సీరియస్గా పట్టించుకోరు. ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తిట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఈ డొక్కు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తిట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. గత ప్రభుత్వం ఎంత మంచి బస్సులను తిప్పింది, ఎంత మంచి రోడ్లు వేసింది, ఇవన్నీ ఆలోచించరు ఓటేసేటప్పుడు. వ్యక్తిగతంగా నాకేం ఇచ్చారు అనేది ఆలోచిస్తారు. అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ సమాజం వెనకబట్టడానికి కొంత కారణం. ఒక ప్రాంతంలో లేకపోతే ఒక సమాజంలో ఉండే మౌలిక వస్తువులు, మౌలిక సదుపాయాలను బట్టే ఆ సమాజం యొక్క పురోభివృద్ధిని అంచనా వేస్తారు. అవి బాగుంటేనే లివింగ్ స్టాండర్డ్స్ బాగుంటాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంటే
నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నట్లు లెక్క అన్నమాట. వాటి గురించి ఆలోచించే ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు వీటి గురించి పట్టించుకోలేదు. సమాజానికి అవసరమైన మౌలిక వసతుల గురించి ఆలోచించలేదు. వాటిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో వ్యక్తిగత పథకాలు, వ్యక్తిగత పెన్షన్లు ఇచ్చేసి మేము చాలా చేసామని చెప్పుకుంది. కానీ జనం దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా ఇలాంటి విషయాల మీద చాలా ఆసక్తిగా ఉంటారు. రైతులకు ఇచ్చే కరెంటు కానీ, వినియోగదారులకు ఇచ్చే కరెంటు కానీ, రోడ్లు కానీ, నీటిపారుదల కానీ ఇలాంటి విషయాల్లో ఆయన చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ అంటే ఈ రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ మన 2014-19 మధ్య ఉన్నట్లు అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని ఆశిద్దాం. Like, share and subscribe to Rajaniti channel.